తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గౌరవనీయులైన పెద్దలారా, చిన్నారులారా, యువతి యువకులారా, గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. పవిత్రమైన ఈ బీరలప్ప గుడి ప్రాంగణంలో ఆకాశాన్ని రంగులతో నింపే పతంగుల పండుగను జరుపుకుంటున్న ఈ శుభతరుణంలో మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమం మనందరి ప్రియ నాయకురాలు తెల్లాపూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ లలితా సోమిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం ఎప్పుడూ ముందుండే ఆమె సేవలను ఈ సందర్భంగా మనం స్మరించుకున్నాం. పతంగుల పండుగ అనేది కేవలం ఆట మాత్రమే కాదు, ఇది మన సంస్కృతి, మన సంప్రదాయం, ఐక్యతకు, ఆనందానికి ప్రతీక. చిన్నారి చేతిలో పతంగు ఎగిరితే ఆ ఆనందం పెద్దల మనసును కూడా చిన్నదిగా చేస్తుంది. ఈరోజు మనమంతా ఒక కుటుంబంలో కలిసి స్నేహం, సంతోషం, సౌరార్దాన్ని పంచుకున్నాం. ఇక ఆలస్యం చేయకుండా ఈ రంగుల పండుగను ప్రారంభిస్తాం. ఆకాశాన్ని తాకే పతంగుల్లా మన తెల్లాపూర్ పేరు కూడా ఎల్లప్పుడూ ఎత్తుగా ఎగరాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, తెల్లాపూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవేందర్ యాదవ్, మాజీ కౌన్సిలర్ లచ్చిరామ్ నాయక్, బాబ్జీ, నాగరాజు, జ్యోతి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీశైలం, రవీందర్ రెడ్డి, చిట్టి ఉమేష్, మాజీ కోఆప్షన్ మెంబర్ శ్రీపాల్ రెడ్డి కుర్మ, సంఘం అధ్యక్షులు మల్లేష్, ఉపాధ్యక్షులు హరీష్, ఎస్టీవీ డైరెక్టర్ పాండు, ఎస్టీవీ సీఈఓ నిరంజన్, మాజీ కుర్మా సంఘ అధ్యక్షులు గట్టుపల్లి మల్లేష్, దయాకర్ రెడ్డి, సాగర్, ఇంద్రారెడ్డి, బుల్లా శంకర్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి కార్యకర్తకు, ప్రతి యువకునికి, ప్రతి గ్రామస్తునికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన మాజీ సర్పంచ్ సోమిరెడ్డి.
సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. ఇక్కడ ప్రోగ్రామ్ ఎవరు పిలిచి మిమ్మల్ని? లలిత సోమరెడ్డి గారు పిలిచారు. సో ఇక్కడ హ్యాపీగా అందరం సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం. కైట్స్ ఎగరేసాం. సో ఫన్ గా ఉంది. సో థ్యాంక్ టు సోమరెడ్డి తాత. కైట్ ఫెస్టివల్ చేసిన సోమన్న గారికి, సోమన్న ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ చేసి మరి ఇక్కడ గ్రామ పెద్దలు మరియు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రాం జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా సోమన్న ఈరోజు కాదు, ఎన్నో రోజుల సంధి కూడా ప్రతి ఒక్క సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలు ఎన్నో చేస్తుండు. ఈరోజు కూడా గతంలో చూస్తే అప్పుడప్పుడు సోమన్న ఆంధ్ర తీసుకుపోతుండే, కానీ దానికి రెండింతలు ఈడ ఎంత అంటే ఊరి ప్రజలు ఇక్కడనే మన దగ్గరనే ఇంత కైట్ ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తున్నారంటే ఇది అన్న ఫస్ట్ వేసిన స్టెప్. మరొకసారి చేస్తే అన్న ఒక సిస్టమ్ ఇంకా బాగా గ్రాండ్గా, ఇంకా ఇప్పుడు అయిందన్న సక్సెస్ అయింది, వచ్చేసారి ఇంకా గ్రాండ్గా చేయాలని మా సోమన్నకు చిన్న విన్నపం. అండి కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ నుంచి రావడం జరిగింది. సోమన్న పిలుపు మేరకు లలిత సోమిరెడ్డి గారు పిలిచారు. వారితో పాటు మన ఇంద్రారెడ్డి అన్న, మన దేవన్న అందరు పిలిచారు. పిలిచిన మేరకు మేము మా టీం వరకు మొత్తం అందరం రావడం జరిగింది. నా పేరు భానోత్ కోటేష్ నాయక్ అండి. అందరికీ సంక్రాంతి భోగి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఓకే మంచి థ్యాంక్ యూ. తెల్లాపూర్ డివిజన్ మరియు ముత్తంగి డివిజన్, భారతీనగర్ డివిజన్ 3 డివిజన్ల ప్రముఖులు ఇక్కడికి విచ్చేసి అందరూ కూడా కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్నటువంటి ప్రముఖులకు అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగను ఇంత ఘనంగా జరిపినటువంటి ఇక్కడ తెల్లాపూర్ మున్సిపల్ కాదా మాజీ చైర్మన్ లలితా సోమిరెడ్డి గారికి, అదేవిధంగా అందరికీ ఇక్కడ వచ్చిన కౌన్సిలర్లకు, మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలని ఇంతతో ముగిస్తున్నాను. మున్సిపల్ మా గ్రామ పెద్దలు, ఎక్స్ కౌన్సిలర్లు, డైరెక్టర్లు, చైర్మన్, మా కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, మున్సిపల్ 5 గ్రామాలు అందరూ కూడా ఇక్కడ విచ్చేసారు. అందరు కూడా సంక్రాంతి మరియు పతంగుల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఫస్ట్ టైం పెట్టిన మీరందరూ వచ్చినందుకు తెల్లాపూర్ ప్రజలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. ఎందుకంటే ఊళ్ళో అన్ని ఇళ్ళు అయినాయి, గల్లీలు అయినాయి, ఏరియానికి వస్తలేదు. సరే ఇప్పుడు ఆల్రెడీ జాబ్ ఉన్నది కాబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది. మా ఎక్స్ ఎంపీటీసీలు, మా ఉప సర్పంచులు, ఎక్స్ వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు, ప్రతి ఒక్కరు ఎందుకంటే ఒక్కరి పేరు పెడితే మన నాలుగరిగిపోతే ఇబ్బంది అవుతుంది. రేపటి నుంచి స్వరపేటిక ఎక్కువ వాడేది ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇంత పెద్ద ఎత్తున వచ్చి సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరు తెల్లాపూర్ ప్రజలకు ఎల్ల వేళలా రుణపడి ఉండాలని, ఎందుకంటే కైట్ ఫెస్టివల్ అనేది పార్టీలకు అతీతంగా జరగాలని కలర్ కూడా వేయలే, రౌండ్లు అవి కటౌట్లు కట్టించిన ఎక్కడ కలర్ వేయలే, అందరూ కలిసి జరుపుకునే పండుగ కాబట్టి ఆ పార్టీలకు అతీతంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, థ్యాంక్ యూ. అందరూ 5 కానీ 6 కానీ మీ ఇష్టం, పతంగులు ఉన్నాయి, మాంజాలు ఉన్నాయి, మీరు కొన్ని తెచ్చుకున్నారు, అప్పటిదాకా ఎగరేసుకొని భోజనాలు ఉన్నాయి, అన్ని చేసి ఇక్కడ ఎంజాయ్ చేసి పోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి తెల్లాపూర్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆల్ మున్సిపల్ ప్రజలకు థ్యాంక్ యూ తెలియజేస్తూ తెల్లాపూర్ 263 డివిజన్లో ఉన్న ప్రజలందరూ ఈరోజు భోగి పండగ సందర్భంగా కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నటువంటి మాజీ చైర్మన్ లలితా సోమిరెడ్డి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా
గ్రామ పుర ప్రముఖులు అదేవిధంగా మున్సిపాలిటీ సంబంధించిన పెద్దలందరూ ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడం జరిగింది. సంక్రాంతి సంబరాలు ఎక్కడో ఆంధ్రాలో జరుగుతాయని వింటుంటాం, కానీ ఈరోజు ఈ తెల్లాపూర్ వీరప్ప దేవుని సన్నిధిలో అదేవిధంగా బ్రహ్మంగారి దేవుని సన్నిధిలో నిర్వహిస్తున్న లలితా సోమిరెడ్డి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి భోగి పండుగ శుభాకాంక్షలు, అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ అష్ట ఐశ్వర్యాలతోటి ఆరోగ్యంతో సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. వైట్ ఫెస్టివల్లో భాగంగా ఈరోజు మన సోమన్న గారు మరియు మన తెల్లాపూర్ పెద్దలు మరియు వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గ్రామాలకు వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరియు ఈ కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేసినాక ఇప్పుడు ఎంతో చాలా ఆనందం అనిపిస్తుంది. ఇది బీరాపా టెంపుల్ దగ్గర చేయడం చాలా బాగుంది. దీన్ని చూసి ఇంతకుముందు ప్రతి సంవత్సరం ఆంధ్రాకు పోవాలనుకుంటుంది, ఆంధ్ర కాదు ఈ తెల్లాపూర్ పోవాలనుకోవాలి తెలంగాణ ప్రజలు. ఎందుకంటే తెల్లాపూర్లో ఇంత మంచి ఫైట్ ఫెస్టివల్ చేస్తున్నారని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. భోగి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెల్లాపూర్ డివిజన్, ముత్తంగి డివిజన్, భారతీయ డివిజన్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతికి 3 రోజుల ముందు వచ్చే ఈ భోగి పండుగ అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానాన్ని ఇస్తుంది, భయాన్ని తొలగించి అభయాన్ని ఇస్తుంది. ఈ యొక్క భోగి పండుగ రోజు అందరూ ఆరోగ్యాలు సిద్ధంగా ఉండాలని, అలాగే ఈ యొక్క భోగి పండుగ ఉత్తరాయణము పోయి దక్షిణాయనం పోయి, దక్షిణాయనం పోయి ఉత్తరాయణం వస్తుంది. ఉత్తరాయణంలో సూర్యుడు కిందికి వస్తాడు. ఈ రోజు నుంచి వేడి మొదలైతుంది. అలాగే మన దేవుడు చెప్పినట్టు సోమన్ అనేక కార్యక్రమాల ముందు తీసుకుంటున్నాడు. దీనికి దానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు, అవసరం లేదు. ఈ కార్యక్రమానికి చేసిన తెల్లాపూర్ డివిజన్, భారతీయ డివిజన్, ముత్తంగి డివిజన్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. మన తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో తెల్లాపూర్ డివిజన్, భారతీనగర్ డివిజన్, ముత్తంగి డివిజన్ మరియు వీళ్ళంతా గ్రామ పెద్దల అందరి మాజీ కౌన్సిలర్లు, మాజీ చైర్పర్సన్ లలితా సోమిరెడ్డి గారు, అట్లాగే అన్ని పార్టీల పెద్దలు, గ్రామ పెద్దలు, అందరి యువకులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇవాళ సంక్రాంతి అంటేనే ఆంధ్ర గుర్తుకొస్తుండే. అయ్యా ఆంధ్ర పోవాలి, కోడి పందాలు ఆడాలి, చాలా బాగుంటుందంట అని అనేవారు. కానీ ఇవల్ల మల్లపల్లి లలిత సోమిరెడ్డి గారు, చైర్మన్ గారు, మాజీ సర్పంచ్ గారు, మరి ఆయన ఒక మంచి ఆలోచనతోటి ఇక్కడ వీరప్పల గుడి ముందు, బ్రహ్మంగారి గుడి ముందు ఒక మంచి కార్యక్రమం తీసుకొని పతంగుల పండుగ అనే కార్యక్రమంలో మరి అందరూ పాల్గొనడం చాలా సంతోషకరం. సంక్రాంతి అంటేనే రైతు గుర్తుకొస్తాడు. రైతు కష్టపడి చేనులో పంట పండించి కొత్తగా ఇంటికి తీసుకొచ్చిన తర్వాతనే సంక్రాంతి వస్తుంది. యాక్చువల్గా అయితే ఈ పండుగ రైతుల పండుగ. రైతు ఆ కొత్త ధాన్యాన్ని చూసి మురిసి ఆ కొత్త ధాన్యంతో మరి సంక్రాంతి పండుగ జరుపుకుంటాడు. కాబట్టి ప్రత్యేకంగా రైతులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మున్సిపాలిటీ వీరప్పల టెంపుల్ వద్ద కైట్ ఫెస్టివల్ నిర్వహించినందుకు సోమిరెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలకి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగను మన తెల్లాపూర్లో మన వీరప్ప మల్లన దగ్గర, మన వీర బ్రహ్మంగం గారి గుళ్ళ దగ్గర మంచి స్థలంలో ఎంచుకొని ఈరోజు
సోమన్న ప్రతి సంవత్సరము మమ్మలను ఒక 50 నుంచి 100 మంది దాకా ఆంధ్ర కానీ ఇంకా ఇతర ప్రాంతాలకు తీసుకుపోయేవారు. కానీ అందులో నేను తృప్తి ఈరోజు మా పిల్ల పాపలతోటి 100 కాకుండా 1000 కుటుంబాల దాకా ఊరంతా సంతోషపడే విధంగా ఇక్కడ సంక్రాంతి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించిన మన లలిత సోమిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా తెల్లపురం గ్రామ ప్రజల తరఫున వారు ఏదన్నా తలపెడితే తలుచుకుంటే ఎట్లుంటుందంటే ఈ సంక్రాంతి పండుగ లాగానే ఉంటుంది. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. సోమన, ఇట్లాంటి కార్యక్రమాలు నీకు కొత్త కాదు, నువ్వు ట్రెండ్ ఫాలో కావు, ట్రెండ్ సెట్ చేస్తావని చెప్తున్నాయి. ఈ సందర్భంగా ఏ మాత్రం సంకోచం లేదు, నువ్వు ట్రెండ్ సెట్ చేస్తావనడంలా రేపు జరగబోయే ఏ కార్యక్రమాలైనా మీరు దిగ్విజయం చేయాలని ఆ భగవంతుడు మీకు మల్లన్న దేవుడు, వీరప్ప దేవుడు, మన వీర బ్రహ్మం గారు చరిత్ర సృష్టికర్తలు. వారి యొక్క గొప్పతనం, వారి పనితనం వారి నుంచే పుట్టింది కాబట్టి వారి స్ఫూర్తిగా తీసుకొని నువ్వు నీ పనితనాన్ని కొత్తగా సృష్టిస్తావు అనుకుంటాం ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా. కాబట్టి ఇక్కడ మా పిల్లలు ఆబాల గోబాలం ఎంతో అలరిస్తున్నారు. కన్నుల పండుగ జరుగుతున్న ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు సోమన్న గారికి.